ఎపిసోడ్ 5 లేడీస్ హాస్టల్. విజయ్ కుమార్ అతడిని బాగా తడిపాడు. దానికి ప్రతిఫలంగా రాఘవరెడ్డి తన వంతు పని తను చేశాడు. టెస్ట్లో స్థానం కల్పిస్తే అతడికి దొరికేది మారుతి కారు. బేరర్ విస్కీ తీసుకొచ్చి పెట్టాడు. ఖరీదైన విస్కీ గ్లాసులో మెరుస్తుంది. విజయ్, రాఘవరెడ్డి ఇద్దరే ఉన్నారు. విజయ్ అంత సంతృప్తి చెందినట్టుగా కనపడడం లేదు. మొదటి మ్యాచ్లో రాయన్న ఏమాత్రం బాగా ఆడినా రెండో దాంట్లో కూడా అతడిని చేరుస్తారు. అదీగాక తను సీనియరు. తనతో పోల్చుకుంటే రాయన్న చాలా చిన్నవాడు. అతడు గాని టెస్టులకి ప్రవేశించేశాడంటే ఇక తన జీవితంలో ఆ ఆశ పూర్తిగా వదిలేసుకోవడం మంచిది. వయసు పెరుగుతోంది. ప్రతి రంగంలోనూ అది జరిగేదే. కొంతమంది స్థిర నివాసం ఏర్పరచుకుని ప్రముఖులుగా చలామణి అవుతూ ఉంటారు. పక్క నుంచి తారాజువ్వలా చిన్నవాళ్ళు వాళ్ళని అధిగమించి వెళ్ళిపోతే చాలా చిరాకు చెందుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు చేసే విమర్శలకి, వెలిబుచ్చే అభిప్రాయాలకి అర్థమే ఉండదు. అలాంటి అభిప్రాయమే వెలిబుచ్చాడు. తన గురించి క్రికెట్ బోర్డులో ఇంత చర్చ జరుగుతుందని రాయన్న కలలో కూడా ఊహించి ఉండడు. అయినా అప్పుడే అతడికి టెస్ట్ ఏమిటి? కసిగా అన్నాడు విజయ్. రాఘవరెడ్డి మాట్లాడలేదు. ఏం మాట్లాడాలన్నా మారుతి కారు అడ్డొస్తుంది. రాష్ట్రపు లెవెల్లో పైకి తోయడం సులభం. అక్కడ ఎన్ని రాజకీయాలు నడిపినా పర్వాలేదు. ఎంత డబ్బు చేతులు మారినా ఎక్కువ పట్టించుకోరు. టెస్ట్ సంగతి అలా కాదు. మొత్తం దేశంలో కళ్ళన్నీ ఆ 11 మంది మీదే ఉంటాయి. ఏమాత్రం అటు ఇటుగా ఆడినా స్థానం నిలబడడం కొత్త వాళ్ళకి కష్టం. అయినా మొదటిసారి ఛాన్స్ రావడం అదృష్టం. ఆ మాటే రాఘవరెడ్డితో అన్నాడు. చూడు, నేను చేయగలిగిందంత చేశాను. రేపు టెస్ట్ టీంలో కూడా ప్రయత్నిస్తాను. నీ వంతు ప్రయత్నం చేయడం ఇక మిగిలింది. నువ్వేం మాత్రం బాగా ఆడినా నీ తరపున వాదించడానికి నాకు బలం ఉంటుంది. అందుకని ఈ 10 రోజులు డ్రింక్ మానేసి ఆట మీద ఏకాగ్రత నిలుపు. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఇక వెళ్ళొస్తాను. చాలాసేపు అలాగే కూర్చుండిపోయాడు విజయ్ కుమార్. అతడికి ఎవరి మీదో తెలియని కసి పేరుకుపోతోంది. అతడు సామాన్యమైన ఆటగాడు కాదు. సందీప్ పాటిల్, శ్రీకాంత్ స్థాయిలో ఆడగలడు. వాళ్లలాగే నిలకడలేదు. ఈసారి రాకపోతే ఛాన్స్ మరి రాదని అతడికి తెలుసు. దీనికి ఎంత డబ్బు ఖర్చైనా వెనకాడదలుచుకోలేదు. జీవితంలో ఒక టెస్ట్ అయినా ఆడాలి. ఒక్కసారి ఆడితే నా సత్తా ఏమిటో నేను చూపించగలను అని అందరిలాగే అతడు కూడా మనసులో చాలాసార్లు అనుకున్నాడు. ఇంతవరకు వచ్చాక అటో ఇటో తేలిపోవాలి. రాయన్న ఆట గురించి తనకి బాగా తెలుసు. ఇద్దరూ ఆంధ్ర తరపు నుంచే ఆడేవారు. రాయన్న కన్నా తనకే ఎక్కువ అభిమానులున్నారు. మ్యాచ్ పూర్తయ్యాక బయటకు వస్తుంటే తన దగ్గరే ఆటోగ్రాఫ్ల కోసం ఎక్కువ మంది గుమిగూడతారు. పేపర్లో కూడా తన గురించే ఎక్కువ వ్రాస్తారు. కానీ ఇదంతా తను బాగా ఆడి సెంచరీ చేసినప్పుడు. ఒకసారి బాగా ఆడితే 4 సార్లు విఫలమవుతూ ఉంటాడతను. అభిమానులకి ఇవన్నీ తెలియవు. ఒకసారి బాగా ఆడగానే వరదలా చుట్టుముడుతుంటారు. పాత సంగతులు మర్చిపోతూ ఉంటారు. రాయన్న ఆట అలా ఉండదు. శిల్పి ప్రతి బొమ్మని ఎంతో ఏకాగ్రతతో చెక్కినట్లు ప్రతి ఇన్నింగ్స్ జాగ్రత్తగా ఆడతాడు. సునీల్ చౌదరి లాంటి ప్రతిభావంతులు అతడి నైపుణ్యాన్ని అందుకే సులభంగా పట్టుకోగలుగుతారు. తనకి ప్రత్యర్థి అవుతే అవ్వచ్చు కానీ అతడి విషయంలో ఇది మ్యాక్సిమం నిజం. అతడికి ఈ మధ్యే పెళ్ళి అయ్యిందనో అవుతుందనో వార్త విన్నాడు. ఆ సంతోషంలో ఉండి ఉంటాడు. ఇప్పుడు ఈ సెలక్షన్ సంగతి కూడా తెలిసిందంటే ఇక రాఘవరెడ్డి అన్నట్టు ఏదో అద్భుతం జరిగితే తప్ప లాభం లేదు. అవును, ఏదో అద్భుతం జరగాలి. దానికి దేవుడే సాయం చెయ్యాలి. విజయ్ మొట్టమొదటిసారి దేవుణ్ణి ప్రార్థించాడు. సమయం రాత్రి 11:52 నిజమే, మరింత కృషి చేయాలి. ఇప్పుడు చేస్తున్నది సరిపోదు అన్నాడు రాయన్న. ఆమె మాట్లాడలేదు. ఇక ఈ టాపిక్ వదిలేద్దాం, టైం వృధా అంటూ ఆమెను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. అతడి పెదవులు ఆమె చెంప నుంచి మెడ మీదకు పాకాయి.
ఎందుకు మీలో మీరే నవ్వుకుంటున్నారు? మెడవంపు నుంచి దూరంగా జరిగాక అతడు నవ్వుకోవడం చూసి అడిగింది. ఏదో గుర్తొచ్చి. ఏమిటి? ఒక అబ్బాయి ఎవడో తన గర్ల్ ఫ్రెండ్ని గట్టిగా ముద్దు పెట్టుకొని ఆ ఆనందంలో కొంచెంసేపు కళ్ళు మూసుకుని తెరిచి ఆ అమ్మాయి వైపు ఆప్యాయంగా చూస్తూ, నిన్ను ముద్దు పెట్టుకున్న మొట్టమొదటి మగవాడిని నేనేనా అని అడిగాడట. ఆ అమ్మాయి అవునని తలూపి అతడిని పరీక్షగా మళ్ళీ మరొకసారి చూసి, పోలికలు అలాగే కనపడుతున్నాయి అందట. అది గుర్తొచ్చి నవ్వొచ్చింది. కిరణ్మయికి సర్రున కోపం వచ్చింది. ఆ జోక్ ఇప్పుడు గుర్తుకు రావడం ఏమిటి? నాకెవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారనుకుంటున్నారా అంది. రాయన్న తెల్లమొహం వేసి, నా ఉద్దేశ్యం అది కాదు అన్నాడు. ఏమిటి కాదు? ఇప్పుడు ఆ జోక్ గుర్తుకు రావడం ఏమిటి? శోభనం గదిలో ప్లేబాయ్ జోక్ గుర్తుకు రాక భగవద్గీత గుర్తుకొస్తుందా? మీరేమి చెప్పకండి, నేను మాట్లాడను. అతడు చాలాసేపు బ్రతిమిలాడాడు. ఆమె మాట్లాడలేదు. అతనికి ఏం చేయాలో తోచలేదు. చివరికి ఒప్పుకుంటున్నట్టు అన్నాడు. నీ గురించి కాదు కిరణ్మయి, ఇది నా జీవితంలో జరిగిన సంఘటనే. నేను ముద్దు పెట్టుకున్న అపురూప లక్ష్మి అలాగే అంది. ఆమె చప్పున మౌనం సడలించి, అపురూపలక్ష్మి ఎవరు అంది. అమ్మయ్య, మాట్లాడావు కదా. అపురూపలక్ష్మి ఎవరు? ముందది చెప్పండి. అతడు లేచి కూర్చుని, ఇంతవరకు వచ్చాక ఇక చెప్పేస్తాను. నా జీవితంలో ఇది అత్యంత విషాదకరమైన సంఘటన. ఎంత మర్చిపోదామనుకున్నా మర్చిపోలేను. లేడీస్ హాస్టల్ రూమ్ నెంబర్ 13లో అపురూపలక్ష్మి అనే అమ్మాయి ఉండేది. ఆ రోజు రాత్రి వద్దు అని మౌనం వహించాడు. ఏ ఎందుకొద్దు? చెప్పండి, ఏం జరిగిందో గద్దించినట్లు అడిగింది. అతడు ఆ రోజును గుర్తుకు తెచ్చుకున్నవాడిలా కొంచెంసేపు మౌనంగా ఉండి, ఆ రాత్రి కూడా ఇలాగే టైం 11:30, 10:30 మధ్యలో అయి ఉంటుంది. ఆ రోజు రాత్రి బాగా వర్షం కురుస్తుంది. అపురూపలక్ష్మితో 13వ నంబర్ గదిలో ఉన్నాను. ఉన్నట్టుండి తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. అపురూపలక్ష్మి, తలుపు తీయి అని బయట నుంచి వార్డెన్ కంఠం వినపడింది. కంగారే కంగారు. నాకేం చేయాలో తోచలేదు. ఒంటి మీద బట్టలు లేవు, దాక్కోవడానికి గదిలో బీరువాలు కూడా లేవు అంటూ ఓరగా భార్య వైపు చూశాడు. క్రమక్రమంగా ఎర్రబడుతున్న భార్య మొహం కేసి చూస్తూ కొనసాగించాడు. బయట తలుపు చప్పుడు ఎక్కువైంది. బట్టలు వేసుకోవడానికి కూడా టైం లేదు. చటుక్కుని కిటికీలోంచి అవతలికి దూకి గోడ పట్టుకుని గాలిలో వేలాడసాగాను. వార్డెన్ వెళ్ళిపోయాక తిరిగి గదిలోకి వెళ్దామని నా ఉద్దేశం. కానీ వార్డెన్ అపురూపలక్ష్మిని ఏదో పనుందని తీసుకెళ్ళిపోయింది. వర్షం వస్తుందని కిటికీ కూడా వేసింది. ఇక చూడు, బయట నేనేమో గాలిలో వేలాడుతూ హోరున వర్షం, బట్టలు లోపలుండిపోయాయి. అయ్యో పాపం, చాలా కష్టం అనుభవించి ఉంటారు కదూ వెటకారంగా అంది. కష్టమా మరి కష్టమా? అప్పటికది సరిపోలేదన్నట్టు పై అంతస్తు నుంచి ఎవరో అమ్మాయి గదిలోనే ఆమ్లెట్లు వేసుకున్నట్టున్నారు. ఆ కోడిగుడ్లు డొల్లలు, ఉల్లిపాయ ముక్కలు పడేశారు. అంతలో నెమ్మదిగా తెల్లారింది. 10 మంది అమ్మాయిలు చుట్టూ పోగై చూస్తున్నారన్న సంగతి వాళ్ళ మాటలు బట్టి తెలిసింది. నేనెంత గోడవైపు తిరిగి ఉన్నా వెనక వైపు అంతా వెలుగులో వాళ్ళకి కనబడుతుంది కదా. కళ్ళు గట్టిగా మూసుకున్నాను. కిందకి అలాగే దూకి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. ఇంతలో ఎవరో వెళ్ళి వార్డెన్కి నా సంగతి చెప్పినట్టున్నారు. ఆవిడ వచ్చి వేలాడే నన్ను చూసి దగ్గరికి వచ్చి భుజం తట్టి, పోలీసులు వస్తున్నారబ్బాయ్, ఇక దిగు అని అనేంతవరకు తెలీదు నాకు అపురూపలక్ష్మి గది గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉందని. రాత్రంతా నా కళ్ళు భూమికి 6 అంగుళాల పైనే వేలాడుతున్నాయని. అప్పటి వరకు కోపంతో కుతకుతలాడుతున్న కిరణ్మయి అనుకోకుండా నవ్వేసింది. కేవలం తనని ప్రసన్నం చేసుకోవడానికే భర్త ఈ కథ అల్లి చెప్పాడని అర్థమై అప్పటి వరకు తను ఫూల్ అయిన విషయం కూడా మర్చిపోయి నవ్వేసింది. ఆమె మొహంలో ఆ మాత్రం ప్రసన్నత కనబడగానే అతడు వరద గోదారి అయ్యాడు. అతడి ఉద్దేశం నుంచి తప్పించుకోవడానికన్నట్టు, మీరు మీ గురించి చెప్పమన్నారు కదా అంది. ఆమె ఊహించినట్టే అతడు దూరంగా జరిగి చెప్పు అన్నాడు. అమ్మయ్య అనుకుంది మనసులో. ఆడవాళ్ళకి వెయిట్ లిఫ్టింగ్ కోర్స్ లేకపోవడం దురదృష్టకరం కదా. ఆమెకి
అతడు భర్తయి 2 రోజులైనా దగ్గరైంది 2 గంటల్లోపే. మనిషి మనస్తత్వాన్ని రకరకాల రంగులకి అన్వయిస్తూ మాక్స్ లూథర్ తయారు చేసిన శాస్త్రపు ఆధారంతో ఈ 2 గంటల పరిచయంలో ఆమె తన భర్త గురించి ఏమనుకుంటుందో చెప్పింది. ఒక మనిషి మనస్తత్వాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి 2 గంటల సమయం చాలట. ఆమె తనకు తెలిసినంతలో ఆ కొద్ది కాలంలో జరిగిన ప్రతి సంభాషణ, అతడి ప్రతి చేష్ట, ప్రవర్తన ఆధారంగా తన అభిప్రాయాన్ని ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పడం మొదలుపెట్టింది. 5 నిమిషాల పాటు ఏకధాటిగా ఆ మసక చీకట్లో ఆమె మంద్రస్వరం వినిపించింది. తన భర్త గురించి ఏ భార్య ఒక నిర్ణయానికి అంత తొందరగా రాదు. కానీ ఆమెకి తన సబ్జెక్టు మీద కమాండు అలాంటిది. కనీసం ఆమెకు ఆ నమ్మకం ఉంది. దాని ఆధారంతో చెప్పింది. కాగితం అవసరమైన చోట నగ్నంగా ఉన్న అతడి ఛాతీని ఉపయోగించుకుని చూపుడు వేలుతో చార్టు గీసింది. ఆమె 5 నిమిషాల పాటు చెప్పిన దానిలో ముఖ్యాంశాలు అతడికి కూడా ఆశ్చర్యం గొలిపేలా ఉన్నాయి. అయితే ఆమె ఒక భార్యలా కాకుండా అడ్వాన్స్డ్ సైకాలజీ స్టూడెంట్గా దాన్ని వివరించింది. ఆకుపచ్చ ఆత్మగౌరవానికి, పసుపు పచ్చ ఆత్మ చైతన్యానికి, ఎరుపు ఆత్మవిశ్వాసానికి, నీలం ఆత్మావలోకానికి నిదర్శనాలైతే అతడి విషయంలో ఆకుపచ్చ, నీలం సంతృప్తికరంగా ఉన్నా ఎరుపు లేతగా ఉంది. ఇంకా ఆత్మవిశ్వాసం పెరగాలి. లేత ఎరుపు సెల్ఫిటివిటీకి నిదర్శనం. పసుపు గాఢంగా ఉంది అంటే అవసరమైన దానికన్నా ఎక్కువ చైతన్యం ఉన్నదన్నమాట. ఆడవాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడేవాళ్ళు సాధారణంగా వారితో తక్కువ సంబంధాలు కలిగి ఉంటారు. ఈ లెక్కన వారి గురించే ఎక్కువ సంభాషణ దొర్లింది కాబట్టి అతడికి ఎవరితోనూ సంబంధాలు లేకపోయి ఉండవచ్చు. నిర్మలంగా లేనివాళ్ళు అన్ని జోకులు ఆడవాళ్ల గురించి వేయలేరు. కానీ ఈ విషయమై మరింత పరిశోధన అవసరం. ఈ మాట చెప్పేసరికి ఆమెకు నవ్వొచ్చేసింది. సమయం రాత్రి 11:56. ఇక చాలు, ఇప్పటికే చాలాసేపటి నుంచి మాట్లాడుకున్నాం. మొదటి రాత్రి, ఎక్కువ మాటలు ఆయుక్షీణం. ఈ ప్రసారం ఇక్కడితో సమాప్తం అని లైట్ ఆర్పబోతూ అన్నట్టు లాస్ట్గా ఒక్క ఆఫర్. నా గురించి, నా మనస్తత్వం గురించి ఇంత బాగా వివరించి చెప్పినందుకు నీకేం కావాలి అని అడిగాడు. ఆమె నవ్వి, ఏమిస్తారు అంది. ఏమిచ్చినా తీసుకుంటావా అంది అమాయకంగా. అతడు లైట్ ఆర్పి బెడ్ లైట్ వేసేలోపు ఆమెను దగ్గరగా చేరి బుగ్గని పంటితో నొక్కి పెట్టాడు. ఎంత గింజుకున్నా నిమిషం పాటు వదల్లేదు. తర్వాత బెడ్ లైట్ వేసి చాలా అన్నాడు. ఆమె చేత్తో చెంప రాసుకుంది. నొప్పికి కంట నీరొచ్చింది. జారిన నీటి చుక్క మీద పెదవి వెలుగు పరావర్తనం చెంది బుగ్గ మీద దంతక్షయం ఇంద్రధనుసులా మెరిసింది. శివుడు తపోభంగం కోసం ఇంద్రుడు పంపిన మన్మధుడు ఆ ధనస్సు అందుకున్నాడు. ఆ ధనస్సు మీద ఆరిన కంటినీటి చార ఎగ్గుపెట్టిన బాణంలా ఉంది. అది కిందకి సాగి మన్మథ చాపం అయ్యింది. మెడ వరకు వెళ్ళిన మన్మధుడు పార్వతి కోసం హిమాలయాల్లో వెతికాడు. అతడికి భయపడిన పార్వతి సవతి అన్న విషయం కూడా మర్చిపోయి గంగను వెతుక్కోమంది భర్త కోసం. మన్మధుడు భగీరథుడయ్యాడు. కడుపు గంగసైక తస్థలి, నాభి గంగోత్రి. కొంచెం క్రిందకి జారితే సమయం 11:59. 24 సంవత్సరాలుగా పర్వత శ్రేణువుల మధ్య ఘనీభవించిన నీటి చుక్క కోర్కె స్పర్శకి కరిగి ఆవిరి కాబోతున్న వేళ. సమయం 11:59. 16 సంవత్సరాల ప్రాయం నుంచి పరువాన్ని నింపుకుంటూ వస్తున్న పౌరుషం. పురుషత్వం ముందు ఓడి గెలిచి గెలుపు సిగ్గుతో తల వంచుకునే సమయాన రాత్రి 11:59. 8 సంవత్సరాల నుంచి దాహంతో ఒక మేఘం దట్టమైన అడవుల మీదుగా పయనించి అల్లాడిన వేళ. సమయం 11:59. 53. తడి సముద్రం ఆ మేఘానికి చేబదులిచ్చి
తిరిగి తడిచిపోవటానికి ఆయత్తమయ్యే తరుణాన సమయం 11:59:56. రక్తం కొత్త దారుల్లో ప్రవహించడానికి సిద్ధపడి నరాలు వీణతంతుల్లా కథన కుతూహల రాగాన్ని ఆలపించడానికి ఆయాత్తపడి శరీరాల మధ్య తూనీగలు అటూ ఇటూ పరిగెత్తే గాలి, నీటి మధ్యే ఉన్న దాహంతో వికసించే కలువ పువ్వు, ఆయాసం కూడా నిశ్చలత్వం పొందే అనుభూతి.